మా తమ్ముడు పబ్లిసిటీ డిజైనర్ వీరారెడ్డి వేదిక మీద రాస్తుందిగా కోరుతున్నాను. ఈ అడవిలో నేను ఆనందంలో కొంత పేరు మర్చిపోయాను. దయచేసి ప్రేమతో నన్ను అర్థం చేసుకొని నేను పిల్లల పిల్లల నుండి రావాలి. ఇది మన ఫంక్షన్ అన్నయ్య. మా వెనుకల రాంబాబు అన్న వేదిక మీదకి రావాలి. అదే పని. ఇక్కడ ఒక తండ్రి కొడుకు పుట్టిన చేసి కొడుకుని పిలవడానికి మొహమాట పడుతున్నాడు. నేను ఒక అన్నగా వాళ్ళ సేపులాగా మా ప్రొడ్యూసర్ గారిని పని గారిని ప్లీజ్ అంటే ఇది జస్ట్ ట్విస్ట్ అండి. క్యాజువల్ గా సరదాగా ఆట పట్టిద్దామని చేస్తున్నాం, అంతే తప్పేం లేదు. క్షమించాలి, నేను ఎవరన్నా మర్చిపోయింటే ఈ అడవిలో దయచేసి మీరే ప్రేమగా వచ్చి నన్ను అక్కడ చేసుకోవాలి దయచేసి. అలాగనే పైన పిలిచానని నాకెవరు గుర్తుకు రావట్లేదు, కనబడట్లేదు. గ్రహాన్ని కాబట్టి అన్ని మర్చిపోతున్నాను. సూర్యగ్రహం ఓకే, థ్యాంక్ యూ. రోహిణి సినిమా ఈరోజు ఆడియో లాంచ్. యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ రైటర్ పండుగ. ఇది మ్యూజిక్ డైరెక్టర్ వల్ల వైరల్ ఫీవర్తో ఉండడం వల్ల అతను రాలేకపోయాడు. ఆనంద్కి మంచి మ్యూజిక్ ఇచ్చాడు, మంచి మిత్రుడు నాకు. అతను అనివార్య కారణాల వల్ల రాలేకపోయాడు. తర్వాత ఇంత మంచి సాంగ్స్ దాసరి వెంకటరామన్ అన్న గారు అసలు ఇలా మంది ఇంత అద్భుతమైన పాటలు ఇస్తారు అనుకోలేదు. అంటే అతనితో మాట్లాడినప్పుడు మామూలుగా ఉంటుంది, అసలు ఆ కలం బట్టి రాస్తే ఒక్కొక్క పాట చాలా అద్భుతంగా రాశారు అన్న. థ్యాంక్స్, మా సినిమాకు మంచి హెల్ప్ అయ్యారు మీరు. తర్వాత ఈ సినిమా హీరో సన్నీ ఫిజిక్ బాడీ అని చూశారు కదా, చాలా అద్భుతంగా. అంటే నేను కరాటే మాస్టర్ని ఊరికే తీసుకోలేదంటే ఇంతకుముందు నేనే హీరోగా చేసేవాడిని. ఇప్పుడు అంతా హీరోగా చేస్తే బాగుండదు, ఫాదర్ బ్రదర్ ఇన్స్పెక్టర్ ఇలాంటివి చేస్తే బాగుండదని కొంచెం పక్కకు వచ్చాను డైరెక్షన్ చేస్తూ. ఆ టైంలో అంటే నేను అనుకునే ఒక గుర్రం లాంటి హీరో కావాలి. మంచి ఫైట్స్ కానీ ఏవి కానీ చేయాలంటే ఒక కథలో మంచి లీనమైపోయి చేయాలంటే చేసే వ్యక్తి కోసం వెతుకుతున్న టైంలో వీరారెడ్డి ఒక షూటింగ్ అన్నను వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు. వెంటనే విజయసింహాని మేఘరామకృష్ణ గారు మెయిన్ క్యారెక్టర్, దాంట్లో యూత్ లీడ్ క్యారెక్టర్ ఈ అబ్బాయిని పెట్టారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అబ్బాయిని చూసి యాక్టింగ్ చేసి. ఆ సినిమాతో కంటిన్యూ అవుతున్నాడు. థర్డ్ సినిమా ఇది నాది. అంత మంచి సినిమా, కథ బాగుంది, కథనం బాగుంది. అసలు ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్ అంటే